హాయ్ అండి. వెల్కమ్ టు హారిక కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పునుగులండి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలాంటి పునుగులు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మీరెప్పుడు బయట తినరండి. అంత బావుంటాయి. ఇవి బయట దొరికే మనకు పునుగుల కంటే ఇలా ఇంట్లో చేసుకునే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. మరి దీని తయారీ విధానం చూసేయండి. ఈ పునుగుల తయారీ కోసం ముందు రోజు నైటే మినపగుళ్ళను నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు మినపగుళ్ళను తీసుకుంటున్నాను. దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కోసం మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే దీన్ని పులుసబెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు మినపగుళ్ళకు ఒక 3 కప్స్ మైదా పిండిని తీసుకుంటున్నాను. పిండిని కంపల్సరీగా ఈ విధంగా జల్లించుకోవాలి. లేదంటే పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు కడుతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మీరు ఏ గిన్నెలోకి అయితే కలపాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి పోసేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా సాల్ట్ను ఇలా పొడి పిండిలో వేసుకోవడం వలన పిండిలో చాలా చక్కగా కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్నటువంటి మినపగుళ్ళను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని పొడి పిండిలోకి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువగా ఒకేసారి పోయకూడదు. కొద్దిగానే పోసుకోవాలి. లేదంటే పిండి అనేది చాలా లూజ్గా అయిపోతుంది. ఇన్స్టాంట్ పునుగులు కూడా చేసుకోవచ్చు, కానీ వాటికంటే ఇలా పిండిని ఒక 8 అవర్స్ పాటు పులియబెట్టుకొని చేసుకుంటే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పునుగుల పిండిలో కొంచెం ఇడ్లీ పిండిని కూడా కలుపుతుంటారు, కానీ అవి ఇడ్లీ పిండి వేయడం వలన పునుగులు కొద్దిగా గట్టిగా వస్తాయి. అలాగే అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. కాబట్టి వాటర్ని కొద్దిగా పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే పునుగులు అనేది చాలా ఫ్లఫీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేయాలి. ఇలా పెరుగును యాడ్ చేయడం వలన పునుగులు అనేవి కొంచెం పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. లేదు పుల్లగా వద్దనుకునేవారు పెరుగును స్కిప్ చేయొచ్చు. మరీ పుల్లగా ఉండదండి, కొద్దిగానే ఉంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఈవినింగ్ వరకు పక్కన పెట్టేసేయండి. ఈవినింగ్ కల్లా స్నాక్ కోసం పునుగుల పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్రని వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ మనం పిండి కలుపుకునే ముందే కలిపేసాం కాబట్టి ఇప్పుడు వేయనక్కర్లేదు. కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక పిండిని చిన్న పునుగుల మాదిరిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పునుగులు ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పునుగులకు కాంబినేషన్ గా పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.